వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పెళ్ళైన 2 నెలలకే శోభిత సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరో అయినటువంటి శోభిత ధూళిపాలను ప్రేమించి పెళ్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే డిసెంబర్ 4వ తేదీన వీరిద్దరు వివాహం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. నేటికి సరిగ్గా 2 నెలలు పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా అంటే 2 నెలలు పూర్తయిపోయింది, 3వ నెల కూడా నడుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు. శోభిత కూడా చూసేందుకు చాలా మంచి అమ్మాయిలాగా అనిపిస్తుంది. మన హిందూ సాంప్రదాయాన్ని ఈ అమ్మాయి చాలా అమితంగా గౌరవిస్తూ అనేక సందర్భాల్లో కూడా కనిపించింది. అక్కినేని అభిమానులకు కూడా మొత్తానికి నాగ చైతన్యకి సరైనటువంటి జోడీ దొరికిందంటూ కూడా చాలామంది అయితే మురిసిపోతున్నారు. ఇలాంటి సమయంలో శోభిత తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు అక్కినేని అభిమానులకు కూడా కొంత షాకు గురి చేసింది. నాగ చైతన్య కోసం, కుటుంబం కోసం ఇంత త్యాగం చేసినందుకు ఆమెకి చాలామంది నాగ చైతన్య అంటే నాగేశ్వరరావు గారి అక్కినేని ఫ్యామిలీకి కూడా చాలామంది ధన్యవాదాలు తెలుపుతున్నారు. పూర్తి విషయంలో కనుక మనం వెళ్ళినట్లయితే శోభిత పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు పొందినటువంటి హీరోయిన్గా ఒకరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెబ్ సిరీస్లో, సినిమాలు అంటూ కూడా ఈమె క్షణకాలం తీరిక లేకుండా గడిపేటువంటి స్టార్ హీరోయిన్. రెమ్యునరేషన్ కూడా కోట్లలో ఉంటుంది. అంత పెద్ద కెరీర్ని వదులుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ఇష్టపడరు. అలాంటిది శోభిత అక్కినేని కుటుంబం కోసం సినిమాల నుండి సినిమాలకు కూడా ఇక నుండి దూరంగా ఉండాలని కూడా నిర్ణయించుకుందట. రీసెంట్గా పలువురు బాలీవుడ్ దర్శకులు తమ సినిమాలో హీరోయిన్గా తీసుకునేందుకు కూడా ఈమెను సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించి పంపిందట. నాగ చైతన్య నుండి కానీ, అక్కినేని కుటుంబం నుంచి కానీ శోభిత సినిమాలో నటించకూడదనే కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా ఏమీ పెట్టలేదు. కానీ భవిష్యత్తులో పిల్లల్ని కనే ఉద్దేశం ఉన్నందున సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా ఒక సమాచారం. ఇక పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్ళు గడిచాక నటనకు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు దొరికితే నటించేందుకు ఆలోచిస్తానని చెప్పిందట. పిల్లల కంటే తమ గ్లామర్ చెడిపోతుందని, సినిమా అవకాశాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఆ భయంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడినటువంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు ఈ కాలంలో. కానీ ఇలా పిల్లల కోసం, కుటుంబం కోసం కెరీర్ని వదులుకున్నటువంటి అమ్మాయి ఉంటారా అంటే కూడా చాలామంది ఆశ్చర్యానికి కూడా గురవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఈ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు సాంప్రదాయాలు తెలిసినటువంటి అమ్మాయి, అది పద్ధతి తెలిసింది అమ్మాయి అంటూ కూడా శోభితను మెచ్చుకుంటున్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత నాగ చైతన్య నుండి కూడా వచ్చినటువంటి తండేల్ చిత్రం ఏదైతే ఉందో, ఇది కమర్షియల్గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా దాని గురించి మనం చెప్పనవసరం లేదు. 100 కోట్లు దాటుకొని 200 కోట్లకి చేరువయ్యే దిశగా కూడా ముందుకైతే వెళ్తుంది. అయితే నాగ చైతన్యకు వరుసగా డిజాస్టర్లు, ఫ్లాపులు వచ్చాయి. కేవలం నాగ చైతన్య మాత్రమే కాదు, అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా కొంత డిజాస్టర్ ప్లేస్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తండేల్ చిత్రం ఒక్కసారిగా మళ్ళీ ఫేమ్లోకి వచ్చాడు నాగ చైతన్య. ఇది శోభిత ఆయన జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఒక శుభ పరిణామంగా జరిగిందనేసి కూడా చాలామంది వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా అక్కినేని ఫ్యామిలీ అభిమానులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇందులో వాస్తవం కూడా అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.